ఏ రోజైతే ముఖ్యమంత్రి కొడుకు రోడ్ల మీదకి వచ్చి ఈ రాష్ట్రంలో ఇంకా అంబేద్కర్ గారి రాజ్యాంగం నడవదు, కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది, దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధపడి ఉండాల్సిందే అని చెప్పి ఏ రోజైతే ముఖ్యమంత్రి కొడుకు చెప్పాడో ఆ రోజు నుంచి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేటువంటిది పూర్తిగా దిగజారిపోయింది అనేటువంటి దానికి నిన్న జరిగినటువంటి ఘటన ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వ పెద్దలందరూ కూడా కూర్చొని దీని మీద ముఖ్యమంత్రి గారు ఏమా సీరియస్ గా ఉన్నారనేటువంటి ఒక కలరింగ్ ఇచ్చి సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తిని చంపేశాం అనేటువంటి దాన్ని ఈ రోజు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ తో నిర్ధారించారు. కోర్టులో ఏం చెప్పారు? 29వ తారీఖు కల్లా కోర్టు ఆ వ్యక్తిని హాజరుపరచమంటే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పి కొన్ని రోజులేమో ఆ కుర్రవాడిని తీసుకొని వచ్చాం, ఎంక్వైరీ చేశాం, విడిచిపెట్టేశామని చెప్పి కొన్ని రోజులు. అసలు ఒక వ్యక్తి మీద వారెంట్ ఉన్న తర్వాత, వారెంట్ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి స్టేషన్లో పెట్టిన తర్వాత మళ్ళీ కోర్టు తాలూకా అనుమతి లేకుండా విడిచిపెట్టేటువంటి దానికి మీకు ఎవరిచ్చారు అధికారం అనేటువంటిది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం.